ఈ నెల 23న జరగనున్న ఎన్నికలకు 112 మంది ఓటర్లు ఉన్నారు. అత్యధిక ఓట్లు ఎంఐఎంకు ఉండగా తర్వాతి స్థానంలో బీజేపీ ఉంది. తమకున్న 49 ఓట్లతో పాటు ఇతర పార్టీల మద్దతుపై ఎంఐఎం నమ్మకం పెట్టుకుంది. గెలుపు ఓటములతో నిమిత్తం లేదని పోటీయే లక్ష్యమని బీజేపీ ప్రకటించింది. మొత్తం ఓటర్లలో 81 మంది కార్పొరేటర్లు కాగా 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యుల్లో 9 మంది ఎంపీలు, 15 మంది ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఎంఐఎం బీఆర్ఎస్లకు ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లు 9 చొప్పునుండగా కాంగ్రెస్కు 7, బీజేపీకి 6 ఉన్నాయి. ఎంఐఎం అభ్యర్థిగా మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫ్ఎండి, అదేవిధంగా బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం మధ్య రహస్య ఒప్పందం ఉందని, ఈ 3 పార్టీలు బీజేపీని ఓడించేందుకు కలిసి పనిచేస్తున్నాయని ఆ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే బీజేపీకి కేవలం 25 ఓట్లు మాత్రమే ఉండడంతో వారికి గెలుపు అంత ఈజీ కాదు. అసలే హైదరాబాద్ ఎంఐఎం అడ్డా. సంఖ్యాబలం లేని బీజేపీ ఎంఐఎంకి ఎలా పోటీ ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఈ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు ఎవరూ కూడా ఓటు వేయకూడదని విప్ జారీ చేయనున్నట్లు తెలిపారు. ఎంఐఎం, బీజేపీ రెండు ఒకటే అని, తాము ఎవరికి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు. ఎంఐఎం తమ సంఖ్యాబలంతో ఈ ఎన్నికలో సునాయాసంగా గెలుస్తామని భావిస్తోంది. కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తే వాళ్ల బలం 62కు చేరుతుంది. గెలుపుకు అవసరమైనటువంటి 57 ఓట్ల కంటే ఇది ఎక్కువ. కాబట్టి ఈ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు నల్లేరుపై నడకే అని చెప్పొచ్చు.